హారర్ తీసుకుని మా ఫస్ట్ అయితే నమస్తే మా అందరికి మేమైతే బర్కత్పురాలో ఫేమస్ దుర్గామాత ఉంటే చూడడానికి అయితే వచ్చినాము. ఇక లైటింగ్ అయితే ఈ ఇంచులు ఆడదాకా పెట్టిరు జబర్దస్త్ ఉంది. ఇక లైన్ అయితే కట్టేసినాం. దర్శనం అయిపోయిన వాళ్ళకి అయితే పులిహోర ఇంకా వేడి వేడి జిలేబీ అయితే తీసి పెడతారు మా. ఇక అక్క అయితే జై భవాని అని ఒక బిస్కెట్ అయితే ఇచ్చింది. ఇక దగ్గర నుంచి సెటప్ అయితే ఇట్లుందన్నమాట. ఇక గుహలకు అయితే ఎంట్రీ అయిపోయినా మామ. ఇక స్టార్టింగ్ ఐస్ పెట్టిరు మామ, దాని మీద నడవాలంట. ఇక నేనైతే స్కిప్ చేసి సైడ్ నుంచి పోతున్నా. ఇక పెట్టిరు కదా ఒకసారి దాని మీద కాలు పెడదాం అయితే పెట్టినా మామ. చల్లగా అయితే అనిపించింది, ఎమ్మట తీసేసిన. ఇక ఈ గుహలో ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంది మామ. ఏంది మామ ఎర్రగా అనిపిస్తుంది, నిప్పులా అయింది అనుకున్నాను అయితే. కాదు మామ, లైటింగ్ సెటప్ నిప్పుల మీద ఉన్నట్టు అనిపిస్తుంది మామ నాకైతే. ఇక ఇది చూస్తే దీని అమ్మ ఏం ఫీల్ ఉంది మామ వీడైతే అనుకుంటారు మామ మీరైతే. ఇంత పెద్ద విగ్రహం పెట్టుడే ఎక్కువ అంటే దీనికి ఒక మూమెంట్ మామ కిర్రాకు ఉంది చూడనీకి అయితే. పక్కన వచ్చి డైరెక్ట్ చూడండి మామ, జబర్దస్త్ ఉంది. ఇదైతే ఒక వంతెన ఉంటుంది మామ, దాని నుంచి అయితే నడవాలన్నమాట. నేనైతే ఫస్ట్ టైం నడుస్తున్నాను ఇలాంటి దాని మీద. మన లెఫ్ట్ సైడ్ లో అయితే అందరు దేవుళ్ళు మనకైతే వెల్కమ్ చెప్తారు. సాల్గా నోర్ముయ్. ఇదైతే మన విష్ణుమూర్తి అవతారాలు అయితే అన్ని ఉంటాయి అనమాట. ఇక మన దుర్గామాత కాడికి అయితే వచ్చేసినామా మనం. మాత గురించి ఇక ఏం చెప్పలేము, మస్తు అట్రాక్టివ్ గా మస్తు రిచ్ గా అనిపిస్తుంది మా దేవత అయితే. మీకు ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి మామ నాకు. ఇక నాకైతే పులిహోర జిలేబీ దొరికింది మామ. వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకో మామ, ఎక్కువ ఏమవుతుంది కానీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మామ, అప్పటి వరకు బాయ్ బాయ్.